HS24 న్యూస్కి స్వాగతం. నేను విజయ. హిందూ ధర్మ పరిరక్షణ జరగాలని, అందుకు ప్రత్యేక చట్టాలు చేయాలని నిరంతరం వివిధ మాలలు వేస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మీరేమంటారు అనే అంశంపై రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ ఇప్పుడు చూద్దాం. HS24 న్యూస్ రమేష్ రిపోర్టర్, ఈపురపల్లి మండలం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, హిందూ ధర్మ పరిరక్షణ కొరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రకరకాల మాలలు వేసి ప్రత్యేక చట్టాలు తేవాలని అంటున్నారు. దీనిపై మీ యొక్క అభిప్రాయం ఏంటి సార్? ఆయన అంటే చాలా గొప్ప వ్యక్తి అండి. ఆయన కూడా అంతకుముందు వారాహి మాల కూడా వేశారు. జనసేన గెలిచాక అమ్మవారి దీక్షలో ఉన్నారు. తర్వాత కుంభమేళ కూడా స్నానాలు చేసి దంపతులతో పుణ్యస్నానాలు కిరణన్నతో కూడా వెళ్ళి కుటుంబ సమేతంగా వెళ్ళి పుణ్యస్నానాలు కూడా ఆచరించారు. ఆయన ఈ చట్టాలైతే గౌరవించాలి. ఆయనకి ఏంటంటే హిందూ ధర్మాన్ని కాపాడాలని, సనాతన ధర్మం కాపాడాలని ఎప్పుడు నరేంద్ర మోడీలాగే ఆయన కూడా ఆయన బాటలో వెళ్తారు. మనకి యూపీ చూసుకుంటే యోగి ఆదిత్యనాథ్ కూడా సనాతన ధర్మం గురింటే పోరాడతారు. ఈ ముగ్గురు వ్యక్తుల మట్టుకు సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఇతర మతాలు కూడా గౌరవిస్తారండి. వాళ్ళేం తప్పేం కాదు. అంటే అందరూ బాగుండాలి. ఆయన ఏంటంటే ప్రతి ఒక్కరూ కులభేద అంటే అందరం ఒకటే. సనాతన ధర్మం అంటే అందరం ఒకటే. ఇక్కడ ఈ క్రిస్టియన్స్ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, హిందూ అవ్వచ్చు, కానీ అందరం ఒకటే. ఎవరి మతాల్లో గౌరవిద్దాం, పరమతాన్ని ప్రేమిద్దాం అనే కాన్సెప్ట్ ఉండాలి. అలాగనే హిందూ ధర్మాన్ని ఏకమడు ముందుకెళ్ళి తీసుకెళ్ళని కాదు. అలాగే ఏ రకం చట్టాలు ఇచ్చినా అందరికీ ఉపయోగపడేలా ఉండాలి. ఎందుకంటే అందరం కలిసి బతుకుతున్నాం అండి. ఇక్కడ మనం మనుషుల మధ్యన బతుకుతున్నాం. చాలా మంచిది. ఈ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పారు ఆయన. సనాతన ధర్మం ఎప్పుడు కాపాడాలని కోరుకుంటూ ఇతర మతాలను కూడా గౌరవించాలి, ప్రేమించాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మన సనాతన ధర్మాన్ని, ఆ యొక్క సిద్ధాంతాన్ని ప్రజలకి, భారతదేశ ప్రజలకి, ఆ యొక్క సింధు నాగరికత అయితేనేమి, వివిధ నాగరికతలు, నదుల అనుసంధానం, ప్రతి ఒక్కటి కూడా మనందరినీ కూడా మనం కలిసికట్టుగా పోరాడి మన యొక్క హక్కులని మరియు మన యొక్క సనాతన ధర్మాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ మహాశివరాత్రి సందర్భంగా చేసిన వాక్యాల్ని నేను అంగీకరిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా యొక్క నమస్కారం. 24 న్యూస్ ఛానల్ నుంచి వచ్చామండి. నా పేరు కిషోర్ కుమార్, రిపోర్టర్ని, గరివిడి. హిందూ ధర్మ పరిరక్షణ జరగాలని, అందుకు ప్రత్యేక చట్టాలు చేయాలని నిరంతరం వివిధ మాలలు వేస్తూ తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారి వాక్యాలకి మీరేమంటారు? ఏం కాదు, హిందూ ధర్మం చేస్తానని మంచి చేయడం చేస్తాం బ్రో. జగన్ మంచి చేస్తాం. రాజకీయంగా పరిపాలన కూడా బాగానే ఉంది. మరి ఇప్పుడు చర్చ్ ఉంది, చర్చ్ పక్కన హిందువులు గురి కడుతుంది, ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా. మరి మొన్న అప్పుడు జగన్ గారు ఏంటి చెప్పారు? తిరుపతిలో చర్చి కట్టదని చెప్పారు. ఎందుకు ఒప్పుకోవట్లేదు? హిందూ ధర్మం ఏం కాదు. ఆయన మాల వేస్తారంటే జనాల గురించి మంచి చేద్దామని వేస్తాను. దాని పెద్ద ప్రాబ్లం ఉంది. బాబు గుడ్ మార్నింగ్ అమ్మా. నేను ఎలకోట మండలం HS24 న్యూస్ రిపోర్టర్ పూర్ణారావు మాట్లాడుతున్నాను. నీ పేరేం? పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు మన హిందూ ధర్మం, సనాతన ధర్మం కాపాడు కోసం ఆయన మాలలు, ఋషి కర్మాలు చేస్తున్నారు. మనకు ఆయనతో అదే ఆయనతో ఉన్నాం. థ్యాంక్ యూ. హరి గారు, నా పేరు తిరుపతిరావు అండి. నేను HS ఛానల్ నుంచి వచ్చాను. పవన్ కళ్యాణ్ గారు వివిధ మాలలు వేసి ధర్మాన్ని రక్షించమని చట్టాలు తీసుకొస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ కార్యక్రమం చాలా అద్భుతమైందండి. ఇది నశించిపోతున్న సమయంలోని అతను ఒక దైవంలా నిలబడి 10 కార్యక్రమాలు జరిపించి ఈ సనాతన ధర్మాన్ని కాపాడుతూ, హిందూ ధర్మాన్ని కాపాడుతూ ముందు నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ముందు మా ధన్యవాదాలు. మా యూతుల కుర్రలు అందరూ కూడాను పాడైపోతున్న టైంలోని అతను ముందుకు నడిచి, అతను చేస్తున్న ప్రతి కార్యక్రమం అందరికీ నచ్చి ముందుకు నడుస్తున్నాడు కనుక చాలా ఆనందం అండి మాకు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమానికి మా యూత్ కుర్రలు అందరూ తోడే ఉంటాము. అతను చేస్తున్న ప్రతి ఒక్క విషయం చాలా అద్భుతమైనవి. అతను ఈ సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని నశించిపోతున్న టైంలోనే దాన్ని నేను ఉన్నాను అని చెప్పి నిరూపించి ఇంకా దాన్ని అద్భుతం ముందు నడిపిస్తున్నాను పవన్ కళ్యాణ్కి ముందు ధన్యవాదాలు. మరి చట్టాలు తీసుకొచ్చేదాన్ని కూడా అడుగుతున్నారు. ఈ ధర్మాన్ని కాపాడడానికి ఏమైనా కొత్త చట్టాలు ఉంటే తీసుకొచ్చి కూడా ఈ ధర్మాన్ని కాపాడాలని మరీ కోరుకుంటున్నాను. ఇలాంటి టైంలోని అతను రావటం నిజంగా దైవం మాకు కనబడిన అంటే గొప్ప ఆనందం అండి. పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ఈ యొక్క హిందూ ధర్మం అనేటువంటిది పరిరక్షణలో భాగంగా ఈ కొత్త చట్టం అనేటువంటిది అమలులోకి తెస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్క దేవాలయానికి కూడా ధూపదీప నైవేద్యానికి నోచుకోలేనటువంటి దేవాలయాలు కూడా చాలా ఉన్నాయి. ఇందులో ఈ చట్టం తెస్తే ఆ హిందూ దేవాలయాల్లో
ఆ ఊర్లో ఉండేటువంటి ప్రతి కొంతమందికి ఉపాధి అవకాశాలు అనేటువంటివి కూడా ఇక్కడ దొరుకుతాయి. ఆ దొరకడం వల్ల వాళ్ళ కుటుంబం కూడా అభివృద్ధి అనేటువంటిది చెందుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ఈ శాఖ చట్ట సవరణ అనేటువంటిది చేసి ఆ హిందూ దేవాలయాన్ని పరిరక్షించడానికి తన వంతుగా కృషి చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఇందులో భాగంగా పాల్గొని ఆ పవన్ కళ్యాణ్ గారికి మనం ఎటువంటి సహాయ సహకారాలు అందించకపోయినా మన ప్రాంతం నుండి మన గ్రామం నుండి ఆ దేవాలయాన్ని సంరక్షించుకునేటువంటి బాధ్యత అనేటువంటిది ప్రతి ఒక్కరి మీద ప్రతి ఒక్క హిందువు మీద ఉంది. కాబట్టి తను చేపట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం కూడా జయప్రదం చేయాలని ఆ యొక్క సాక్షాత్తు పరమేశ్వరుడు ఆజ్ఞ అనేటువంటిది ఎల్లవేళలా 10 మందికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు చేస్తుండేటువంటి కృషికి మానవాళ్ళంతా కూడా ఎంతో దృక్పథంగా తన ముందుగా ప్రతి ఒక్కరు కూడా సేవ చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మ చట్టాన్ని తీసుకురావడం చాలా మంచిదని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో హర్షిస్తున్నారు కనుక మరి దీన్ని అమలు చేయవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం అండి, నేను HS24 ఛానల్ నుంచి వచ్చానండి. పవన్ కళ్యాణ్ గారు వివిధ మాలలు వేసి సనాతన ధర్మం గురించి చాటుతున్నారు. దానిపై మీ అభిప్రాయం చెప్పండి. నమస్కారం అండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనేక మాలలు వేసి హిందూ ధర్మాన్ని గురించి ప్రజలందరికీ వివరిస్తున్నారు కనుక దానికి కూడా నేను ఏకీభవిస్తున్నాను. అలాగే ఇతర మతాలు కూడా మనం సహకరించాలి. వాళ్ళు కూడా హిందూ ధర్మాన్ని సహకరించి దీన్ని కూడా ముందుకు నడిపించాలని ప్రజలందరూ అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారికి అతను చేస్తున్న ఇది అయితే గొప్ప విషయమే కానీ ఇంకా ప్రజలు కూడా తెలుసుకొని ఆ యొక్క మన హిందూ యొక్క ధర్మాన్ని కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం అండి, నేను HS24 ఛానల్ నుంచి వచ్చానండి. అయితే పవన్ కళ్యాణ్ గారు వివిధ మాలలు వేసి సనాతన ధర్మం గురించి ప్రచారం చేస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం చెప్పండి. సహజంగా ప్రస్తుతం ఉన్న సమాజంలో సనాతన ధర్మం గురించి ఎవరికి ఏమి అవగాహన లేకుండా పోతుంది. దాన్ని ఎవరో ఒకరు మేల్కొల్పాలనేసి చాలామంది అనుకున్నారు, కానీ ఎవరు ముందుకు రాలేదు. ప్రస్తుతానికి మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ఈ సనాతన ధర్మం గురించి పోరాడుతూ ఆయన వివిధ రకాల మాలలు వేసుకుంటూ ఆ మాలల యొక్క విలువలు కూడా తెలియజేస్తూ సనాతన ధర్మం గురించి ప్రచారం చేస్తున్నారు. ఇదైతే చాలా ముఖ్యమైన విషయం అండి. ఆయనకే కాదు, ప్రతి హిందువుగా పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా సనాతన ధర్మం పైన అవగాహన రావాలి, తెలియజేయాలి. కావున ఆయన చేస్తుంది చాలా బాగుందండి. దానికి మన వంతుగా మనం కూడా ప్రచారం చేసుకుంటూ సమర్పించుకోవాలండి. సెలవు. నమస్కారం అండి, నేను HS24 ఛానల్ నుంచి వచ్చానండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వివిధ మాలలు వేస్తూ సనాతన ధర్మం గురించి ప్రచారం చేస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం చెప్పండి. మన డిప్యూటీ సీఎం సనాతన ధర్మం గురించి వివరించి ప్రజలందరిలో మార్పు తెచ్చి మంచి మార్గంలో నడాలనేది చాలా మంచి కార్యక్రమం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సనాతన ధర్మాన్ని ఆచరించి మంచి మార్గంలో నడిస్తే మన దేశం బాగుంటుందని మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చాలా మంచిది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని ఆకాంక్షిస్తూ డిప్యూటీ సీఎం గారికి సనాతన ధర్మంకి జై కొడుతూ అభినందిస్తున్నానండి. డిప్యూటీ సీఎం 24 న్యూస్ ఛానల్ నుంచి వచ్చాను సార్. గుడ్ మార్నింగ్, నా పేరు కిషోర్ కుమార్, రిపోర్టర్ని, గరివిడి మండలం, గరివిడి గ్రామం. హిందూ ధర్మ పరిరక్షణ జరగాలని, అందుకు ప్రత్యేక చట్టాలు చేయాలని నిరంతరం వివిధ మాలలు వేస్తూ తన అభితున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మీరేమంటారు సార్? 100 రూపాయలు డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు హిందూ ధర్మశాస్త్రం ప్రకారం అమలు చెయ్యమని కూటమి ప్రభుత్వం కూడా మా నుంచి కోరుతున్నాం. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం భారతదేశంలో హిందువులు ఉన్నదే 100% హిందువులు ఉన్న దేశం ఇది. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం హిందుత్వాన్ని పాటించాలి, ప్రతి దేవాలయాన్ని గౌరవించాలి అనే మా అన్ని కులాలకి అన్ని కులాలు అన్ని దేవాలయాలకి ఎంత ప్రయత్నిస్తున్నా హిందువులు కూడా హిందూ ధర్మశాస్త్రం ప్రకారం హిందువుల్ని కాపాడాలి. హిందువుల్ని కాపాడితేనే అదర్ కులాలకి అదర్ దేవాలయాలకి అందరికీ మంచి జరుగుతుంది. హిందూ దేవాలయాలను పూజిద్దాం, హిందూ దేవాలయాలను పరిరక్షిస్తాం.